జంగు నవీన్, సజ్జా నాగేశ్వరరావు ఎన్కౌంటర్లో మృతి. మొత్తం 27 మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్గఢ్ పోలీసులు. నంబాల కేశవరావు బృందం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడి. సుకుమాలో పేలిన ఐఈడీ జవాన్ మృతి. ఖగార్ ఆపేయాలంటూ రాజధానిలో ధర్నా. నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు. మావోయిస్టు చీఫ్, మావోయిస్టు అధినేత, మావోయిస్టు కార్యదర్శిగా ఉన్న కేశవరావుతో పాటు అందులో ప్రధానంగా జంగు నవీన్, సజ్జా నాగేశ్వరరావు అనే మరో ఇద్దరు అగ్రనేతలు కూడా ఇందులో ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా కేశవరావు టీం. సో ఈ టీం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని నిన్న ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ చెప్తున్నది. మొత్తం 27 మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్గఢ్ పోలీసులు. నంబాల కేశవరావు బృందం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడి. సుకుమాలో పేలిన ఐఈడీ జవాన్ మృతి, మరో 3 గాయాలు. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు జంగు నవీన్ అలియాస్ మధు, సజ్జా నాగేశ్వరరావు కూడా చనిపోయినట్టు గుర్తించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు బృందం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల వివరాలను గురువారం వెల్లడించారు. నారాయణపూర్ జిల్లా బీఆర్జీ పోలీసులు పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయని, 27 మంది మావోయిస్టులు చనిపోయారని, వీరిలో 14 మంది మహిళలు ఉన్నట్లు ఛత్తీస్గఢ్ డీజీపీ గౌతమ్ చెప్పారు. 27 మందిలో 14 మంది మహిళా మావోయిస్టులట. వీరంతా పిఎల్జీఏ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 7వ బెటాలియన్ సభ్యులని, వారిపై మొత్తం 3,33,00,000 రివార్డు ఉందన్నారు. అబూజ్మడ్ ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోట అని, ఇప్పుడు అక్కడ మావోయిస్టులు లేరన్నారు. అబూజ్మడ్లో ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. బుర్రా రాకేష్ నంబాల కంప్యూటర్ ఆపరేటర్ అట. సో ఈ చనిపోయిన బుర్రా రాకేష్ అని ఆయన కూడా నంబాల కంప్యూటర్ ఆపరేటర్ అట. అబూజ్మడ్ ఎన్కౌంటర్లో హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన రాకేష్ ఏజ్ కేవలం 32 సంవత్సరాలే. అలియాస్ వివేక్ చనిపోయాడు. ఆయన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. రాకేష్ తండ్రి బుర్రబాబు ఆటో నడుపుతూ, తల్లి స్వరూప స్కూల్లో వంట మనిషిగా పనిచేస్తున్నారు. రాకేష్ 2016 మేలో సీకేఎం కాలేజీలో పీజీ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై అడవిబాట పట్టిండు. నాటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్న ఆయన ఈ ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి కోబ్రా 210 బెటాలియన్ జవాన్ సోలంకి చనిపోయాడు. మరో 3 జవాన్లు విక్రమ్ రాణా, మహదేవ్, యాంటోనీ రాజ్ తీవ్రంగా గాయపడ్డారు. పిడియగుట్టల్లో కూంబింగ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాలేజీ నుంచి ఉద్యమ బాట. మావోయిస్టు పత్రికకు చీఫ్ ఎడిటర్గా బాధ్యతలు. అగ్రనేత సజ్జా వెంకటేశ్వరరావు ప్రస్థానం. అబూజ్మడ్లో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ జాండ్రపేటకు చెందిన మావోయిస్టు అగ్రనేత సజ్జా వెంకట నాగేశ్వరరావు అలియాస్ రాజన్న చనిపోయింది. వీరిది చేనేత కుటుంబం. తల్లిదండ్రులు బాలగంగాధరరావు, సుబ్బరావమ్మ. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే ముక్కుసూటిగా ఉండేవారు. ఒంగోలులో విద్యాభ్యాసం తర్వాత పాలిటెక్నిక్ చదివేందుకు 16వ ఏట గుంటూరుకు పోయిండు. అక్కడే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టిండు. సో ఇట్లా వీళ్ళు మొత్తం ఆయన టీం అంతా కూడా ప్రాణాలు కోల్పోయిందట మొన్న జరిగిన ఎన్కౌంటర్లో. కేశవరావు మృతదేహం అప్పగింతలో జాప్యం. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని జీయన్నపేట. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మృతదేహాన్ని తెచ్చేందుకు కుటుంబ సభ్యులు గురువారం ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ పోయారు. అక్కడి పోలీసులు మృతదేహాన్ని 3 రోజుల తర్వాత అప్పగిస్తామని చెప్పినట్టు సమాచారం. మృతదేహం ఇస్తే తప్ప కదలబోమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వెంటనే వెళ్లకపోతే మీపైన కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించడంతో వారు వెనుదిరిగినట్టుగా తెలిసింది. కేశవరావు ఎన్కౌంటర్పై పౌర హక్కుల సంఘం ప్రతినిధులు శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కేశవరావు తల్లి భారతమ్మ సంతకాలు సేకరించినట్టుగా సమాచారం అట. ఈ అమ్మ బాడీ అడిగితే మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేస్తామని అంటే ఎంత అన్యాయం అండి! ఇది దుర్మార్గం కాదా? ఎక్కువ ఈ వరంగల్ ఆర్ఈసీకి చెందిన స్టూడెంట్స్ ఎక్కువగా ఈ మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు గతంలో. కొందరిది అడవి బాట, మరికొందరిది గెలుపు బాట. వేరువేరు దారుల్లో వరంగల్ ఆర్ఈసీ పూర్వ విద్యార్థులు, పీపుల్స్ వార్ గ్రూప్లో అనేక మంది నాయకులు ఈ సంస్థ నుంచే పోయారు. నంబాల కేశవరావు ఇంజనీరింగ్ చదివింది కూడా అక్కడే. ఆయన బీటెక్ అక్కడ చేస్తుంటే అడవుల్లోకి పోయిండు. నంబాల ఎన్కౌంటర్ను ఖండించిన సిపిఎం